सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां। सिद्धलक्ष्मीर्मोक्षलक्ष्मीर्जयलक्ष्मीः सरस्वती श्रीलक्ष्मीर्वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విజయనామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం శుక్రవారం. సూర్యోదయం 6:53 సూర్యాస్తమయం 6:02. తిథి అష్టమి రాత్రి 10:31 వరకు. నక్షత్రం స్వాతి తెల్లవారుజామున 4:43 వరకు. వర్జం ఉదయం 10:10 నుంచి 11:47 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:07 నుంచి 9:51 వరకు. మరల మధ్యాహ్నం 12:50 నుంచి 1:34 వరకు. అమృతకాలం రాత్రి 7:51 నుంచి 9:28 వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. నేటి విశేషాలు. అష్టక శ్రాద్ధ దివసం అన్నమాట. పితృదేవతలను ఆరాధించడానికి ఇది ఉత్తమమైనటువంటి దివసం. షణ్ణవతి శ్రాద్ధాలలో ఇది కూడా ఒక ఉత్తమమైనటువంటి దివసంగా భావిస్తూ ఉంటాం. విశేషించి శుక్రవారం కూడా లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది, అమ్మవారికి ప్రీతికరమైనది. లలితా సహస్రమైనటువంటి వాటిని స్తోత్రం చేసుకుని విశేషమైన నైవేద్యాలు చేయడం లలితా భక్తులకు. అలాగే లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని 108 పర్యాయాలు పారాయణ చేయడం, లేదా కనీసం 3 సార్లైనా పారాయణ చేయడం. అలాగే లక్ష్మీ ప్రీతికరంగా మారేడు దళంలో తేనె వేసి తులసమ్మ దగ్గర పెడుతూ ఉండడం ఇది కూడా లక్ష్మీప్రదమైనటువంటి అంశాలన్నమాట. నేటి ఆణిముత్యాలు. చాలామంది అభిప్రాయానికి వ్యతిరేకంగా నడిచే వ్యక్తిని అనుసరించరాదు. అనంతమైన జ్ఞానజ్యోతిని నీలోనే ఉంచుకుని అజ్ఞానపు తీరాల వెంట పరుగులు తీయడం అత్యంత దురదృష్టకరం. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. సాక్షాత్తు లక్ష్మీదేవి కూడాను శివానుగ్రహం కోసం చక్కగా ఆరాధన చేసింది. ఆ ఆరాధనలో భాగంగా ఒక పుష్పం మాయమైపోయినప్పుడు ఆమె తన శరీరంలో ఉన్నటువంటి వక్షస్థలాన్ని స్వామివారికి అక్కడ ఆరాధనలో సమర్పించబోతే పరమేశ్వరుడే సాక్షాత్కరించి కలియుగంలో మారేడు చెట్టుగా పుట్టి నాకు ఎవరైతే ఈ మారేడు దళాన్ని నాకు సమర్పిస్తారో వారికి సకల అష్టైశ్వర్యాల్ని కూడా నీవు ప్రసాదిస్తావు అని చెప్పేసి ఆశీర్వదించారు కదా. ఈ యొక్క లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం కూడాను మనం త్రివిధములైనటువంటి మారేడు దళాల్ని 108 తీసుకొని శుక్రవారం నాడు లక్ష్మీ అష్టోత్తరంతో గనక పూజ చేసినట్లయితే అష్ట కష్టాలతో కొట్టుమిట్టాడేటువంటి ఆర్థిక దుస్థితితో కూరుకుపోయినటువంటి వ్యక్తి జీవితంలో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణం వచ్చి తీరుతుంది అని శాస్త్రం. కారణం ఆ మారేడు దళంలో పరమేశ్వరుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కటాక్ష వీక్షణాలతో పాటుగా లక్ష్మీదేవి యొక్క మహిమాన్వితమైనటువంటి పూజాతత్వం ఇమిడి ఉన్నది. కాబట్టే ఇంత గొప్ప విశేషం కేవలం మారేడు దళంలో ఉంది. అటువంటి పవిత్రవంతమైనటువంటి మారేడు దళాలతో లక్ష్మీదేవిని గనక ఆరాధన చేసినట్లయితే తప్పక ఆ శ్రీలక్ష్మి సిరులను ప్రసాదిస్తుంది అని చెప్పేసి శాస్త్ర సమ్మతమైనటువంటి విశేషాంశం.
అంతేకాకుండా పద్మప్రియే పద్మిని పద్మాలయే పద్మదళాయతాక్షి అన్నాం. పద్మం ఆమె నివాస స్థానం. పద్మం నీటిలో కదులుతూ ఉంటుంది. అలాగే మానవ జీవితంలో కూడా లక్ష్మీదేవి చెంచల, ఆమె ఒకచోట స్థిరంగా ఉండదు. కాబట్టి అటువంటి ప్రీతివంతమైనటువంటి పద్మపుష్పాలతో కూడా ఆ యొక్క లక్ష్మీదేవిని గనక ఆరాధన చేసి పద్మపుష్పం కింద ఉండేటువంటి గింజ పద్మమాలగా భావన చేసి మెడలో ధారణ చేసినటువంటి వ్యక్తికి తప్పనిసరిగా లక్ష్మీ కటాక్ష సిద్ధి కలిగి తీరుతుంది అని చెప్పేసి శాస్త్రం. ఇంత గొప్ప విశేషవంతమైనటువంటి ప్రభావం మారేడు దళానికి, ఆ యొక్క పద్మ పూసలకు ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని ప్రతి ఒక్కరూ కూడా గ్రహించి తరించాలి. మరి సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. సోమరి అయిన వానికి యశోధనమబ్బదు, కల్లరీనికిన్ ప్రేమధనంబు చిక్కదు. ధరిత్రి నిరక్షర కుక్షికిన్ సిరుల్ సేమము దక్కబోవు. గుణశీలము తప్పిన వారికిన్ పరంధామము రాదు. భద్రగిరిధామ రఘూత్తమ శ్రీ మనోహర. ఓ శ్రీరామచంద్ర ప్రభు, సోమరి అయిన వానికి యశోధనమబ్బదు. సోమరి అయి ఏ విద్యని నేర్చుకోక, ఏ శాస్త్రాన్ని అభ్యసించక, పెద్దలైన వారు ఏది బోధించినా దాన్ని వినక సోమరితనంతో గడిపేటువంటి వాడికి మంచి పేరు రాదు. సోమరి అయిన వానికి యశోధనమబ్బదు, కల్లరీనికిన్ ప్రేమధనంబు చిక్కదు. ఎప్పుడూ అబద్ధాలాడేవాడికి ఎవడూ స్నేహితుడనేటువంటి వాడుండడు. అవసరం కోసం వాడితో ఏదన్నా పని ఉంటే అంతవరకు మాత్రమే కలిసి ఉంటాడు తప్ప వాడిని ఎవడూ నమ్మడు. కల్లరీనికిన్ ప్రేమధనంబు చిక్కదు. మనల్ని అందరూ అభిమానించాలి, ప్రేమించాలి, మనతో స్నేహం చెయ్యాలి అంటే మొట్టమొదటి అర్హత ఏమిటంటే ఎవరికైనా అబద్ధం ఆడకూడదు. అలా అని ప్రతి మనిషి కూడా సత్యహరిశ్చంద్రుడు కాదు, కాలేడు కూడా ఈ లౌకికమైనటువంటి ప్రపంచంలో. కానీ ఆ వ్యక్తితో బంధాన్ని నిర్వహించినంత వరకు కూడా అబద్ధాలు చెప్పకుండా ఉన్నట్టయితే తప్పకుండా అతని పట్ల అందరూ కూడా ఆకర్షితులై అతని వ్యక్తిత్వానికి, అతనితో స్నేహం చేస్తారు, అభిమానిస్తారు. కనుక అబద్ధం ఆడేటువంటి వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, తన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరూ కూడా హృదయపూర్వకంగా తనతో స్నేహంగా మెలగలేరు, అవసరం కోసం మాత్రమే ఉన్నారు. తనకేదైనా రేపు అవసరమైతే, తాను దెబ్బతింటే స్నేహంతో ఎవరూ రారు. ఇంతకు పూర్వం వచ్చినటువంటి లాభం వల్ల కృతజ్ఞతతో తన దగ్గరికి వచ్చే అవకాశం ఉంటుంది తప్ప కేవలం స్నేహంతో ఎవరూ కూడా రారు. ఈ అబద్ధాలు ఆడటం వల్ల సరైనటువంటి స్నేహితుడిని నేను సంపాదించలేకపోతున్నానని తెలుసుకోవాలి. కల్లరీనికిన్ ప్రేమధనంబు చిక్కదు, ధరిత్రి నిరక్షర కుక్షికిన్ సిరుల్ సేమము దక్కబోవు. తాను అక్షర జ్ఞానాన్ని సంపాదించకపోవటం వల్ల, పెద్దల నుండి బోధలను విని దాన్ని ఆచరించకపోవటం వల్ల, నిరక్షర కుక్షి అని అంటే కేవలం అక్షరాలు దిద్ది అక్షరాల ద్వారా ఏదో గ్రంథాలు చదివి తద్వారా జ్ఞానం సముపార్జించిన వాడే అక్షర కుక్షి, లేనివాడు నిరక్షర కుక్షి అనుకోకూడదు. ఏ చదువు చదవకుండా కూడా, అక్షరాలు రాయటం రాకుండా, అక్షరాలు చదవటం రాకుండా కూడా పరమాద్భుతమైనటువంటి అక్షర జ్ఞాన సంపన్నులైనటువంటి వారున్నారు. వారు ఎలా అంతటి జ్ఞాన సంపన్నులవుతారంటే, పెద్దలు చెప్పినది విని దానిలో ఉన్నటువంటి గొప్పదనాన్ని గ్రహించి దాన్ని ఆచరిస్తారు. వాళ్లే సరైన అక్షర జ్ఞానవంతులు. ఈ అక్షరాలు నేర్చుకుని దిద్ది ఈ అక్షరాలతో పదాలు వాక్యాలు చదివి దాని నుండి అర్థం చేసుకున్నటువంటి వాడే అక్షరజ్ఞాని అనుకోకూడదు. నిరక్షర కుక్షికిన్
సిరుల్ సేమము దక్కబోవు. ఈ అక్షర జ్ఞానము అని అంటే తాను గ్రంథముల వలన గురువుల వల్ల పొందినటువంటి జ్ఞానాన్ని ఆచరణలోకి తెచ్చుకుంటమే అక్షర జ్ఞానం. కేవలం చదవటం మాత్రమే అక్షర జ్ఞానం అయితే ఆ మాత్రం వచ్చినటువంటి వాడికి గొప్ప గొప్ప సంపదలు, సత్కీర్తి వచ్చే అవకాశం లేదు. నిరక్షర కుక్షికిన్ సిరుల్ సేమము దక్కబోవు, గుణశీలము తప్పిన వారికి పరంధామము రాదు. ఇది చాలా పరమాద్భుతమైనటువంటి వాక్యం ఈ పద్యంలో. గుణశీలము తప్పిన వారికి పరంధామము రాదు. సద్గుణములను, వ్యక్తిత్వాన్ని కోల్పోయినటువంటి వాడికి పిలిచి ఆ పరమాత్మ ఆ వైకుంఠాన్నో, కైలాసాన్నో, స్వర్గాన్నో ఇస్తాడనేటువంటి ఆలోచన మాత్రం పెట్టుకోకూడదు. గుణశీలము లేనటువంటి వాడికి ఎట్టి పరిస్థితుల్లోనూ స్వర్గము కానీ, కైలాసం కానీ, బ్రహ్మలోకం కానీ, వైకుంఠం కానీ ఈ మాటలు వినటమే తప్ప అక్కడికి చేరుకునే అవకాశం ఏమాత్రం ఉండదు. వ్యక్తిత్వం లేని వాడికి మనమే పిలిచి మన దగ్గర ఉన్నటువంటి పని చేయవలసినటువంటి స్థానాన్నే మనం ఇవ్వం కదా ఆ ఉద్యోగం. అలా గుణశీలము లేనటువంటి తనకు ఆ పరమేశ్వరుడు తీసుకుని వెళ్ళి కైలాసంలోనో, ఆ మహావిష్ణువు తీసుకుని వెళ్ళి వైకుంఠంలోనో ఉంచుకుంటాడు ఆ గుణశీలం లేని వాడిని. కనుక గుణశీలము తప్పనిసరిగా అందరూ కూడా పెంపొందించుకోవాలి. సద్గుణవంతులై, శీలవంతులై ఉండాలి. నిరంతరము కూడా శాస్త్రాధ్యయనం చేసి సన్మార్గములో సాగాలి అని చక్కని సూచనలు చేస్తూ భక్తితో, ఆర్తితో అద్భుతమైన పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన విద్వత్ కవయిత్రి అభినవ మొల్ల శ్రీమతి చక్రవర్తుల లక్ష్మీనరసమ్మ గారి శ్రీమనోహర శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. జై శ్రీరామ్. నందబాలం భజరే నందబాలం, బృందావన వాసుదేవ వృందలోలం. నందబాలం భజరే నందబాలం, బృందావన వాసుదేవ వృందలోలం. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రుతచేతన మందారం శ్రీనివాసమహం భజే. శ్రీనివాసమహం భజే. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీకృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణ శరణం మమ. ఒక్కడే మోక్షకర్త, ఒక్కటే శరణాగతి, దిక్కని హరికొల్చి బతికిరి తొంటివారు. శాస్త్రాలు అనేక విషయాలు చెప్తూ ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క విషయాన్ని తీసుకుని అందులో ప్రవీణుల వాళ్ళని ప్రయత్నం చేస్తుంటారు. అయితే అందులో సారమైన విషయం ఏంటంటే పరమాత్మ జ్ఞానం మాత్రమే. అది ఎవరైతే స్వీకరిస్తున్నారో వారు ధన్యులు. ఇది కాకుండా ఇహలోకంలో, పరలోకంలో పనికొచ్చేటువంటి సుఖాలకు సంబంధించిన విజ్ఞానము, కర్మలు ఎవరైతే స్వీకరిస్తున్నారో వీరందరూ కూడా భారము తలకెత్తుకున్నటువంటి వారే అని గీతాచార్యుడు చెప్పిన మాట ప్రకారంగా అన్నమయ్య ఈ కీర్తనను అందిస్తున్నారు. అది గీతా శాస్త్రము యొక్క సారాంశం భక్తి మార్గం ప్రకారంగా ఎంచుకుని వేదము చెప్తున్నటువంటి ప్రకారంగా పరమేశ్వరుని శరణు వేడడమే అసలైనటువంటి విధానము అని చెప్తూ, ఇది భగవద్గీతార్థము, ఇది అర్జునునితోనూ ఎదుటనే ఉపదేశమిచ్చే కృష్ణుడు. ఇది భగవద్గీత యొక్క సారమైన అర్థము. ఇది అర్జునుడితో కృష్ణ పరమాత్మ చెప్పాడు. ఎలా చెప్పాడు? ఎదుటనే ఉపదేశమిచ్చే కృష్ణుడు, ప్రత్యక్షముగా చెప్పాడు. అంతేగాని ఎవరికో చెప్పి వారి ద్వారా ఇలా చెప్పారు అని చెప్తే విషయం మారిపోయే అవకాశం ఉన్నది. సాధారణంగా ఒకరొక మాట ఫలానా వారికి చెప్పండి అని చెప్తే వారు చెప్పిందే కాక వీడు కొంత కలుపుతాడు, వాళ్ళు చెప్పింది కొంత తీసేస్తాడు. దానితో వారు హృదయం ఏంటో తెలియదు. అలా కాకుండా నేరుగా అతడే చెప్పాడు అనుకోండి, ఆ ఉపదేశం చాలా గొప్పగా ఉంటుంది. అందుకే ఎదుటనే ఉపదేశమిచ్చే కృష్ణుడు అని చెప్పడంలో ప్రత్యక్షంగా పరమాత్మ చెప్పినటువంటి మాటలు ఇవి. వెదకి వినరో శ్రీ వెంకటేశు దాసులాల, బ్రతుకు త్రోవ మనకి పాటించి చేకొనరో. వెదకి వినరో, వెదకి వినరో అన్న మాటలో చాలా విశేషం ఉన్నది. శ్రవణం చేసేటప్పుడు ఒక అన్వేషణాత్మకమైనటువంటి దృష్టితో శ్రవణం చేయాలి. అది వెదకి వినరో. అన్వేషణాత్మకం అంటే పరిశీలించడం అని భావం అక్కడ. అందుకు పరిశీలనాత్మక దృష్టితో శాస్త్రవాక్యాలను శ్రవణం చేయాలి. ఓ వెంకటేశు దాసులారా, బ్రతుకుతోవ మనకు పాటించి చేకొనరో.
ఈ విధంగా బ్రతుకు తోవ మనకి పెద్దలు ఏర్పరిచారు. గీతాచార్యుడు స్వయంగా చెప్పాడు, ఆ బ్రతుకు తోవయే శరణాగతి. అందుకు భక్తి మార్గంలో జీవితం అంటే శరణాగతి అంతే. వారికి జీవితంలో మరొకటి లేదు, భగవత్ శరణాగతియే. ఇంకా నేను నాది అనేటువంటి సంకల్పంగానే అహంకారంగానే లేదు, ఉన్నదంతా పరమాత్మయే అనేటువంటి అనన్య భావనయే ఇక్కడ శరణాగతి చెప్పబడుతున్నది. అందుకు శరణాగతి ధర్మం ఏదైతే విశిష్టాద్వైత సిద్ధాంతంలో చెప్పబడుతుందో దాన్ని భగవద్గీతలోంచి స్వీకరించి ఈ విధంగా అందిస్తున్నారు. మామేకం శరణం వ్రజ అనే వాక్యం గీతలో ఉన్నది. అందుకు భక్తి మార్గానికి పనికొచ్చేటువంటి శరణాగతియే జీవుడికి శాంతినిస్తున్నది, స్థిరత్వాన్ని ఇస్తున్నది. శరణాగతి మార్గంలో పరమాత్మని పట్టుకున్నట తప్ప ఇతర కర్మల్ని నమ్మరు వాళ్ళు. ఆ కర్మలు మమ్మల్ని తరింపజేస్తాయి అనేటువంటి భావం ఉండదు. అందుకే మరొక కీర్తనలో చెప్తాడు అన్నమాచార్య, కర్మ మార్గముల తడవనివాడు మర్మమై హరిభక్తి మరువనివాడు ఏ కులజుడైననేమి ఎవ్వడైననేమి ఆకడ నాతడే హరినెరిగినవాడు అని. ఇదే విషయాన్ని మహానుభావుడు ప్రహ్లాదుడు కూడా వివరిస్తూ, కొందరు కర్మముల గైకొని కొందరు కానరు అంటాడు. ఈ కర్మల్లో పడినటువంటి వారు పరమాత్మతత్వాన్ని తెలుసుకోలేరు. ఎలాగో అంటే లోకమంతా కూడా కర్మబాహుళ్యం పెంచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక్క భక్తుడు, ఒక్క యోగి మాత్రమే దీని నుంచి పక్కకు వెళ్తాడు, పరమాత్మ యందే ఉంటాడు. కానని వాని నూతగుని కానని వాడు విశిష్ట వస్తువున్ కానని భంగి. ఒక గుడ్డివాడిని ఆధారంగా చేసుకున్న మరో గుడ్డివాడు వెళుతూ ఉంటే అతడికి ఏ వస్తువు ఎలా గోచరించదో అదేవిధంగా కర్మములు గైకొని కొందరు కానరు. ఈ కర్మలంపట్లేని వారు పరమాత్మని పొందరు. కొందరు మాత్రమే గ్రహించగలరు. వారెవరంటే కొందరటు గందరు అకించన వైష్ణవాంగిరి సంస్థానరజోభిషిక్తులకు సంహృత కర్ములు దానవేశ్వర అని భాగవతంలో చెప్తున్నటువంటి వాక్యం ఇది. అందుకు భగవద్భక్తి మార్గాన్ని స్వీకరించి శరణాగతులైన వారు మాత్రమే ఆ పరతత్వాన్ని పొందగలరు. కర్మలంపటులు పరతత్వాన్ని పొందలేరు. వారికి ఇహలోక పరలోక సుఖాలే తప్ప ఈశ్వర జ్ఞానము కానీ ఈశ్వరుని తాదాత్మ్యం కానీ లభించదు అని చెప్పబడుతున్నది. అటువంటి భక్తి మార్గాన్ని అన్నమయ్య తన జీవన మార్గంగా ఎంచుకున్నాడు, తన తారణ మార్గంగా స్వీకరించాడు. ఆ కారణం చేతనే తన కీర్తనలన్నీ కూడా భగవత్ శరణాగతిని బోధించేవే. అందుకు ప్రధానంగా గీతని ఆధారం తీసుకుని ఆ శరణాగతి జ్ఞానాన్ని ఈ కీర్తనలో అందించారు అన్నమాచార్యుల వారు. మరొక గీతా సంబంధమైన కీర్తన ఒక్క శ్లోకాన్ని తీసుకుని ఈ కీర్తనంతా రచించారు. అందరి వసమా హరినెరుగా కందువగ నొకడు గాని ఎరగడు అందరి వసమా హరినెరుగా. ఈ కీర్తన కూడా చాలా విశేషం. లోకంలో భగవంతుడి గురించి చెప్తూ ఉంటే కొంతమంది వింటున్నప్పుడు కొందరు తప్పనిసరి వింటూ ఉంటారు, కొందరు ఆనంద పరవశులు వింటూ ఉంటారు. విషయం మాత్రం ఒక్కటే. మరి వాడెందుకు అలా విన్నాడు, వీడెందుకు ఇలా విన్నాడంటే వారిరువురి యొక్క సంస్కార భేదములు అంటారు. తరించే యోగం ఉన్నవాడు, సుకుమారమైన సంస్కారవంతమైన చిత్తం ఉన్నవాడు భగవద్ విజ్ఞానం చెప్తూ ఉంటే ఆనందిస్తుంటాడు. అటువంటి చిత్త సంస్కారం లేనివాడికి విసుగు, చిరాకు, నిద్ర ఇత్యాదులు వస్తూ ఉంటాయి. వాడు తమోగుణ పూరితుడు, వాడికి తరించే యోగం లేదు. ఇక్కడే మనకి రెండు రకాల జీవులు కనబడుతున్నారు. అందుకు సూర్యభగవానుడు ఒకేలా ప్రకాశిస్తున్నప్పటికీ కొన్ని జీవులకి ఆ వెలుగు చీకటిగా కనబడుతుంది, కొన్ని ప్రాణులకి వెలుగు వెలుగుగా కనబడుతుంది. అది సూర్యుడి దోషమా? వీరి వారి ఉపాధి భేదములు. గుడ్లగూబకి పగలు కనబడదట, అది సూర్యుడి దోషమా? కనబడే వెలుగంతా ఆయనే ఇస్తున్నాడు. అదేవిధంగా పరమాత్మ వెలుగు గుడ్లగూబల వంటి కొందరు తమో జీవులకు కనబడదు. అందుకు అందరూ తెలుసుకోలేరు భగవంతుణ్ణి. భగవంతుడు సర్వవ్యాపకుడు, అందరి హృదయాల్లోనూ ఉన్నాడు, కానీ ఎవరూ తెలుసుకోలేట. ఈ మాటని అందరి వసమా హరినెరుగా అన్నమయ్య కీర్తనల్లో ఒక్క వాక్యం తీసుకుంటే చాలు గుర్తుండిపోతుంది. అదొక కొటేషన్ లాగా నిరంతరం మనసును వెన్నాడుతూ ఉంటుంది కూడా. అందుకే ఈ వాక్యం అలాంటిది. అందరి వసమా హరినెరుగా కందువగా నొకడుగా అని ఎరుగడు. ఏ ఒక్కడో తెలుసుకుంటాడు, అందరూ తెలుసుకోలేరు. లలితపు 10 గోట్ల నొకడుగా అని కలుగొడు శ్రీహరి గని మనగా ఒలిసి తెలియ పుణ్యుల కొట్లలో ఇలా నొకడుగా అని ఎరుగడు హరిని. లలితపు 10 గోట్ల నొకడుగా అని కలుగడు శ్రీహరి గని మనగా. లలితపు అన్నప్పుడు ఇక్కడ గొప్పవైన అనే భావం తీసుకోవాలి. ఇక్కడ గొప్పవైన జన్మలు చాలా కనిపిస్తుంటే లోకంలో, ఒకడు సంపదలో గొప్పవాడు, ఒకడు పాండిత్యంలో గొప్పవాడు, ఒకడు కీర్తి ప్రతిష్టల్లో గొప్పవాడు, ఇంకోటి నాయకుడిగా గొప్పవాడు, ఇంకొకడు శరీర పుష్టిలో గొప్పవాడు. ఇలాగా 10 కోట్లు అంటే 10 కోట్లు అంటే అనంత సంఖ్య అని అర్థం. ఇలాంటి వాళ్ళు అనేక మంది ఉంటారు. కానీ అందులో కలుగడు శ్రీహరి గనిమనగా ఒకడు గాని. ఇలాంటి గొప్ప జన్మలు అనుకునేవి 10 కోట్లు కనబడవచ్చు, కానీ అందులో ఏ ఒక్కడు మాత్రమే శ్రీహరి గనిమనగా ఆ శ్రీహరిని
తెలుసుకుంటాడు. ఆ తెలుసుకుని ఆయన ధ్యానంలో బతుకుతాడు. ఒలిసి తెలియు పుణ్యుల కొట్లలో ఇలా నొకడుగా అని ఎరగడు హరిని. లోకంలో పుణ్యాత్ములు చాలామంది ఉంటారు, కానీ అలాంటి పుణ్యాత్ముల్లో ఏ ఒక్కడో హరిని తెలుసుకుంటాడు. పుణ్యాత్ములు వేరు, భక్తులు వేరు, ఇది తెలుసుకోవాలి. పుణ్యాత్ములు అంటే రెండు రకాలుగా ఉంటారు. ఇదివరకటి పుణ్యాలు బట్టి ఇప్పుడు సుఖాలు అనుభవిస్తున్న వాళ్ళని పుణ్యాత్ములు అనాలి. ఎందుకంటే పుణ్యం లేకపోతే సుఖం లేదుగా. ఇప్పుడు మనకంటే గొప్ప గొప్ప సుఖాలు అనుభవించే వాళ్ళని చూస్తూ ఉంటాం, వాళ్ళందరూ పుణ్యాత్ములే, ఇప్పుడు కాకపోయినా ఇదివరకు. అదేవిధంగా ఇప్పుడు పుణ్యకర్మలు చేసే వారు ఉంటారు, వాళ్ళు దానాలు చేస్తారు, శాస్త్రాలు వల్లవేస్తారు, స్తోత్రాలు చదువుతూ ఉంటారు, గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉంటారు. కానీ పరిశీలించి చూస్తే వాళ్ళ భక్తి మాత్రం ఉండదు. కర్మలు మాత్రం పుణ్యకర్మలు చేస్తున్నారు. దానం పుణ్యకర్మే. అలాగే నూతులు తవ్వించడం, సత్రాలు కట్టించడం, ఇలాగా లోకానికి ఉపకరించే మంచి పనులు చేస్తుంటారు. వాళ్ళని పుణ్యాత్ములనే అంటారు. కానీ ఈ పుణ్యములు ఏవి కూడాను భక్తి లేని కారణంగా అవి ఇతర లోక సుఖాలు ఇస్తున్నాయే తప్ప పరమార్థమైన మోక్షాన్ని ఇవ్వవు. ఇది తెలుసుకోవాలి. అందుకు పుణ్యాత్ములు కూడా అందరూ ఉండొచ్చు. ఆ పుణ్యాత్ముల్లోకెల్లా అనేక జన్మల విశేష పుణ్యం ఉన్నవాడు ఎవడో ఒక్కడుంటాడు, వాడు మాత్రమే భగవంతుని తెలుసుకుంటున్నాడు. అందుకు ఒలిసి తెలియు పుణ్యుల కొట్లలో ఇలా నొకడుగా అని ఎరుగడు హరిని. ఒకడుగా అని ఎరుగడు హరిని అనేటువంటి ఆ మాట పల్లవిలో వచ్చింది, చరణంలో ప్రతి చోట వస్తున్నది. పల్లవిలో చెప్పింది ఒకడుగా అని ఎరగడు అనే మాట. అదే ఇక్కడ ఈ చరణంలో 2 మార్లు వచ్చినది. ఒకడుగా అని కలుగడు శ్రీహరి గణమనగా అని, తర్వాత ఇలా నొకడుగా అని ఎరుగడు హరిని. ఇందులో ప్రధానమైన వాక్యం ఒకడుగా అని ఎరుగుడు అని తెలుసుకుంటూ తర్వాత చరణంలో శృతి చదివిన భూసుర కొట్లలో గతియను హరిని ఒకానొకడు అతిఘనులట్టి మహాత్మకోటిలో తతి నొకడుగా అని తలచెడు హరిని. శృతి చదివిన భూసుర కొట్లలో, ఇది కూడా చాలా విశేషమైన అంశాన్ని ప్రస్తావన చేస్తున్నాడు. అన్నమయ్య కాలంలో ఎందరెందరో వేద పండితులను చూసి ఉంటాడు. వేద పండితులందరూ మహాత్ములే, సామాన్యం కాదు. వేదంలో ఒక్క భాగాన్ని అధ్యయనం చేయడం అన్నా దానికి ఎంతో మేధస్సు ఉండాలి. అందుకే వేద విజ్ఞానం కలిగిన వాడిని భగవత్ సమానంగా భావన చేసి కొలుచుకోని దేశ సంప్రదాయం. ఎందువల్లంటే వేదానికి అంత గొప్పతనం ఉన్నది. అయితే వేదాలు వల్ల వేసే వాళ్ళతో కొంతమందికి భక్తి అనేది లోపం ఉంటుంది. వేదములా తెలియవచ్చు, ఆ వేదంలో ఉన్న మంత్రాలు చెప్తారు, కానీ భక్తి గురించి చెప్తే స్పందన ఉండదు వాళ్ళకి. ఆ పరమాత్మ గురించి ప్రేమగా ఏదైనా చెప్తే కళ్ళు చెమరించవు, ఒళ్ళు పులకించదు, గొంతు బొంగురువదు. కానీ వేదములా చక్కగా వల్లివేస్తుంటారు. పైగా వేద విజ్ఞానం ఉందని, వేద విజ్ఞానం ప్రకారం జీవిస్తున్నామన్న అహంకారం కూడా ఒకటి కనబడుతూ ఉంటుంది. లోకంలో మనం చూస్తూ ఉంటాం. అందుకు ఆ వేద విజ్ఞానపు అహంకారం కన్నా భక్తి గొప్పది. భక్తి లేనప్పుడు ఆ వేద విజ్ఞానంతో మాత్రం ప్రయోజనం ఏమున్నది అంటున్నారు అన్నమాచార్యుల వారు. ఇదే మాటని మహాత్ములు, జీవన్ముక్తులు, బ్రహ్మజ్ఞులైన జగద్గురువులు శ్రీ 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 భారతీ తీర్థస్వామి వారు ఒకానొక సంభాషణలో తెలియజేశారు. ఎంత ఘనపాఠీలమన్నా, వేదంలో పండితులమన్నా భక్తి లేనప్పుడు వ్యర్థము అని స్వయంగా వారు చెప్పినటువంటి వాక్యం అది. వేదాంగాల్లో, వేదాంతాల్లో పండితులైన జీవన్ముక్తులు, మహాత్ములు వారు సెలవిచ్చారు. దాన్నే ఇక్కడ మళ్ళీ స్మరించుకోవచ్చు. శృతి చదివిన భూసుర కొట్లలో గతియను హరిని ఒకానొకడు. వేదాలు చదివినటువంటి వారిలో కూడా విష్ణువే గతి అనుకునేవాడు ఒక్కడో ఉంటాడు సుమా అన్నారు ఇక్కడ. అంటే వేద విద్య కూడా భక్తికి, వేదాంతానికి ఎంతవరకు వాళ్ళు పనికొచ్చేలా వాడుకుంటున్నారనేది ప్రశ్నార్థకమే. అందుకే వేదాలు చదివినటువంటి వాళ్ళల్లో కూడా ఎవడో ఒక్కడుంటాడు విష్ణువే గతి అనేటువంటి వాడు. అంటే భక్తుడైన వాడు చాలా అరుదు. వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ అనేటువంటి భగవద్గీత వాక్యం ఇందులో చెప్పబడుతుంది. ఇంకా గీతలో 7వ అధ్యాయంలో చెప్పబడినటువంటి శ్లోకములు ఈ కీర్తనంతా వ్యాఖ్యానిస్తున్నది. ఆ శ్లోకములు ఏమిటి, మిగిలినటువంటి కీర్తన భాగం ఏమిటి రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. జై గురుదత్త. కొందరు గురువుగారి శిరస్సుతో మొదలుపెట్టి క్రిందికి పాదాల దాకా వరుస క్రమంలో ధ్యానిస్తారు. ఇది కూడా ఓ పద్ధతి ఉంది. కానీ ఎటూ కాకోకుండా ఏదో మధ్యలో మొదలుపెట్టి కోతిలాగా అటు ఇటు గంతులు వేసే ధ్యానం మాత్రం పనికిరాదు.
గురువును చూసేటప్పుడు కూడా అలా చూడరాదు. ఏదైనా మంచి పని చేయాలని అనుకున్నప్పుడు మొదట మనస్సులో ఇలా సంపూర్ణ సద్గురు రూప ధ్యానం చేయాలి. అలా చేస్తే విఘ్నాలు తొలగి కోరికలు సిద్ధిస్తాయి. ఈ గురుగీతకు అంగన్యాస కరన్యాసాలు కూడా ఉన్నాయి. ఏ గ్రంథమైనా సరే అది మొదటగా ఆవిర్భవించినటువంటి సందర్భాన్ని బట్టి దాని సారాన్ని మనం అంచనా వేసుకోవచ్చు. ఇక్కడ పరతరమైన గురుతత్వాన్ని ప్రతిపాదించేటువంటి ఈ గురుగీత గ్రంథం సూత శౌనకాది మహర్షుల సంవాదంగాను పార్వతీ పరమేశ్వరుల సంవాదంగాను మొదట ఆవిర్భవించింది. మొదటగా సూత శౌనకాదుల సంవాదాన్ని ప్రస్తావిస్తున్నారు ఇక్కడ. గుహ్యాద్గుహ్యతరా సారా గురుగీతా విశేషతః తవ ప్రసాదాత్ శ్రోతవ్యా తాం సర్వాం బ్రూహి సూతనః. ఒకప్పుడు శౌనకాది మహర్షులు సూత మహర్షిని ఇలా అడిగారు, ఓ సూత మహర్షి, గురుగీత బహు రహస్యమైనది, మిక్కిలి సారవంతమైనది కదా. నీ అనుగ్రహం వల్ల అది వినాలని ఉంది కనుక మాకు గురుగీతను పూర్తిగా ఉపదేశం చెయ్యి అని అడిగారు. ఇది రహస్యం అంటే అనుకోవచ్చు కదా మీరు. భగవద్గీతలో కూడా అంతే. గుహ్యాత్ గుహ్యతరం గుహ్యాత్ గుహ్యాత్ గుహ్యాత్తరం గుహ్యతరం అంటే రహస్యమైనటువంటిది, రహస్యానికి రహస్యమైనటువంటిది గుహ్యాత్ గుహ్యతరం అంటారు. ఆ వేదాంత విద్య చాలా రహస్యమైనది అంటారు. లలితా సహస్రనామాలు చూస్తే కూడా అంతే. ఆ నామాల పేరే లలితా రహస్య సహస్రనామ స్తోత్రము అంటారు. మన ఆధ్యాత్మిక గ్రంథాలన్నిటిలోనూ ఇంతే, రహస్యం రహస్యం అంటారు. అంటే ఎవరికీ చెప్పకోకుండా దాచుకోవాలని మహర్షుల యొక్క అభిప్రాయమా అనుకోవచ్చు మనం. ఏదైనా వ్యాపార రహస్యమా? కానే కాదు కదా. రహస్యం అంటే అసలైనటువంటి రహస్యం భగవంతుడే. ఆ భగవంతుడి తత్వం ఇక్కడ సంపూర్ణంగా చెప్పారు అని ఆ మాత్రమే మనం దాని యొక్క భావం. సూత ఉవాచ కైలాసశిఖరే రమ్యే భక్తానుగ్రహతత్పరం ప్రణమ్య పార్వతీ భక్త్యా శంకరం పరిపృచ్ఛతి. అది విని సూత మహాముని ఉత్తమార్హత గల ఆ మునీశ్వరులకు గురుగీత ఉపదేశించే ఆ సదావకాశం కలిగింది కదా అని సంతోషించి ఇలా అన్నాడు. జై గురుదత్త.